అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు టేస్టీగా ఏ విధంగా వండుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలకూర పప్పు వండుకోవడానికి నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. చిన్న గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను. ఒక కట్ట పాలకూరను కట్ చేసి పెట్టుకున్నాను. కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలను పొట్టు తీసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, పసుపు, వీటిలోకి కావాల్సినవి అన్ని ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసేసాను. కందిపప్పు వేసి ఒకసారి అయితే కడగాలి. పప్పును కడిగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పాలకూరనైతే వేసాను. నేను చిన్న గ్లాస్ కందిపప్పుకు ఒక కట్ట పాలకూర వేసానండి. అంటే పెద్ద కట్ట, 3 కట్టలు కలిపి ఒక కట్టలా ఉంటుంది. అంత పెద్ద కట్ట అయితే వేసాను. ఇప్పుడు పాలకూర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వెల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నా కదా, జీలకర్ర వేసి ఇలా మెత్తగా దంచి వేసాను. వెల్లిపాయ జీలకర్ర దంచుకొని వేసుకున్నాను. ఇలా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. వెల్లిపాయ జీలకర్ర ముద్ద వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసాను. పసుపు వేసుకొని కొంచెం అంటే కొంచెం కారం అండి, కలర్ కోసం అంతే, కొంచెం కారం వేసుకున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలపండి. కలిపి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం. కొంచెమే చింతపండు తీసుకున్నానండి. కొంచెం చింతపండు తీసుకొని ఇలా వాటర్ వేసి నానబెట్టాను. పప్పు ఉడికేలోపు చింతపండు అయితే మనకు నానిపోతుంది. పప్పు ఉడికింది చూద్దాం రండి. చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. ఒకసారి అయితే పప్పునంతా ఇలా మెదుపుకోండి. ఇలా మంచిగా మెదుపుకోండి పప్పుని మెత్తగా. ఇప్పుడు చింతపండు రసం తీసి ఈ పప్పులో వేసుకోవాలి. చింతపండునంతా ఇలా పిసికి ఈ రసం అనేది ఈ పప్పులోకి వేసేసుకోండి. చింతపండు రసం వేసాం కదా, ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టండి. 2 మినిట్స్ స్టవ్ పైన పెడితే సరిపోతుంది. మీకు కొంచెం పలచగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా పప్పు కొంచెం ఉడికితే సరిపోతుందండి. చింతపండు రసం వేసాం కదా, కొంచెం పప్పు ఉడికినాక మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా కలిపి ఒకసారి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులోకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. చిటికెడు ఇంగువ వేసుకున్నాను. అంతేనండి. ఈ పోపు మనం ఈ పప్పులో వేసేస్తే సరిపోతుంది. మనకు పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదండి. ఈరోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.